ఇరుముడి సినిమా రవాణాకి డూ ఆర్ డే సిచ్యువేషన్ అనే చెప్పాలి. ఎందుకో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు సినీ వరుణ్. లాస్ట్ 4 years నుంచి రవితేజ 10 మూవీస్ చేశాడు. అందులో 2 మూవీసే హిట్ అయ్యాయి అండ్ ఒకటి మల్టీ స్టారర్. ఆ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కిలాడి డిజాస్టర్, రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్, ధమాకా హిట్, వాల్తర్ వీరయ్య హిట్. అమ్మయ్య 2 హిట్స్ పడ్డాయి అనుకున్నారు అందరూ. ఒక మంచి పని చేయగానే 10 ఎదవ పనులు చేసేయాలి. ఇంకంతే, తర్వాత అన్ని రాడ్సే. ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర, భక్త మహాశైల విజ్ఞప్తి. ఈ మూవీస్ జస్ట్ ఫ్లాప్ అవటమే కాదు, రవితేజకున్న రెప్యుటేషన్ మొత్తం పోయింది. జస్ట్ హీరోయిన్తో రొమాన్స్, ఫైట్స్ ఇవి తప్ప రవితేజ సినిమాలో ఏముండవనే రిమార్క్ వచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ భక్త మహాశైల విజ్ఞప్తి సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఆడియన్స్ అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పుడు రవితేజకి హిట్ ఒకటే కాదు, ఆడియన్స్లో పోయిన నమ్మకం, మార్కెట్లో పోయిన బ్రాండ్ వాల్యూ అంతా సెట్ అవ్వాలి. ఇరుముడి మూవీ పక్కాగా రవితేజ కెరీర్లో ఒక మంచి సినిమా అయ్యేలాగుంది. ఏంటంత నమ్మకం? ఎందుకంటే ఇరుముడిలో హీరోయిన్తో రొమాన్స్, రొటీన్ మాస్ ఫైట్స్, క్రింజ్ జోక్స్ ఇవేమీ లేనట్టు కనిపిస్తున్నాయి. టీఎఫ్ఐ ఆడియన్స్ కూడా చాలా రోజుల తర్వాత ఒక రవితేజ సినిమా కోసం ఇంతగానో వెయిట్ చేస్తున్నారు. అండ్ రవణ కూడా సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇది మాత్రం ఖచ్చితంగా బల్ల కొద్ది చెప్పగలను, మీ అందరికీ తెగనచ్చేస్తుంది. మీరందరూ రేపు థియేటర్స్ లో ఒక మంచి సినిమాని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే రవితేజకి మంచి టాలెంట్ ఉంది. ఒకప్పుడు టీఎఫ్ఐలో ఎవరికి లేనంత సక్సెస్ స్ట్రీక్ ఉంది. మంచి ఫిల్మోగ్రఫీ ఉంది. విక్రమార్కుడు, కిక్, దుబాయ్ సీను, క్రాక్, వెంకీ, నా ఆటోగ్రాఫ్, అమ్మ నేను తమనమ్మాయి ఇలా మంచి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ రాంగ్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇరుముడిలో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి మల్లెపూల పల్లకి సాంగ్కి ఒక ప్రాపర్ సీన్ ఉంటే చాలు, గుర్తుండిపోయే కంబ్యాక్ అయింది. హోప్స్ ఇరుముడి మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏంటి? ఇరుముడి మూవీ హిట్ అవుతుందా లేదా కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.